హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాసులో మనం మల్టిపుల్ ఎల్ఈడీస్ వచ్చేసి ఆర్డినోకి కనెక్ట్ చేసాము. వాడి కోడ్ వచ్చేసి మనకు చాలా లెంత్గా ఉంది. ఎలా అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం కోడ్ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైంది. సో అక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకు కోడ్ కాంప్లెక్సిటీ ఎక్కువైపోయింది. సో ఇవాటి క్లాసులో మనం ఏం చెప్తున్నామంటే ఆ కోడ్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి మనం ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ని యూజ్ చేసి కోడ్ రాస్తున్నాం. ఆ డిఫరెంట్ రిజిస్టర్స్ని మనం స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అంటారు. ఓకే, ఎస్ఎఫ్ఆర్ అంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఓకే, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి DDR అంటే డేటా డైరెక్షన్ రిజిస్టర్. సెకండ్ వన్ వచ్చేసి పోర్ట్ రిజిస్టర్. ఫస్ట్ వచ్చేసి DDR గురించి సమ్ పాయింట్స్. DDR అనేది దేనికోసం వాడతారంటే పోర్టులో ఉన్న పిన్స్ ఉంటాయి కదా, పోర్ట్స్ పిన్స్ని యూజ్ టు డిక్లేర్ ద పోర్ట్ పిన్స్ యాజ్ ఇన్పుట్ ఆర్ output or combination of both input and output. అంటే సమ్ పిన్స్ ఒక్కోసారి కొన్ని పిన్స్ ఒక పోర్ట్లో ఉన్న పిన్స్ కొన్ని ఇన్పుట్ కావాలనుకుంటున్నారు, కొన్ని అవుట్పుట్ కావాలనుకుంటున్నారు అనుకోండి. అటువంటి కేసెస్లో ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ మాకు అన్ని పిన్స్ అవుట్పుట్ కావాలనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు, లేకుంటే ఇన్పుట్ లాగా వాడుకోవచ్చు. ఓకే ఓకే మరి ఇన్పుట్ అవుట్పుట్ ఎలా డిక్లేర్ చేయాలంటే 0 ఇస్తేనేమో ఇన్పుట్ అవుతుంది, అదే 1 ఇస్తేనేమో అవుట్పుట్ అవుతుంది. ఓకే, దీన్ని కొంచెం డిస్కస్ చేద్దాం. సో దీనికోసం మనం ఏం చేసామంటే నేను ఒక చిన్న ఆర్డినో నానో బోర్డు తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఆర్డినో నానో బోర్డులో మనకి ఎన్ని పిన్స్ ఉన్నాయంటే నియర్లీ A0 to A5, ఇవి 0 to 13, 14 ప్లస్ 6 20. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 0-1 రివర్స్ ఉంది, అది డిపెండింగ్ అపాన్ సర్క్యూట్ డిజైన్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే, 0 to 7 వచ్చేసి ఒక పోర్టు, 8 to 13 వచ్చేసి ఒక పోర్టు, A0 to A5 వచ్చేసి ఒక పోర్టు. అంటే 0 to 7 ఇది వచ్చేసి ఏ పోర్ట్ అంటే పోర్ట్ D. ఓకే, ఇంకొకటి 8 to 13 ఉంది కదా, ఇది వచ్చేసి మనకు పోర్ట్ B అవుతుంది. A0 to A5 వచ్చేసి పోర్ట్ C అవుతుంది. ఓకే, ఇప్పుడు మన ఆర్డినో నానోకి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 3 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 పోర్ట్స్ డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు 3 పోర్ట్స్ ఉన్నప్పుడు డేటా డైరెక్షన్ రిజిస్టర్స్ కూడా 3 ఉంటాయి. అవి ఏంటి అంటే DDRD ఫర్ పోర్ట్ D, DDRC ఫర్ పోర్ట్ C, DDRB ఫర్ పోర్ట్ B. వీటి సింటాక్స్లు వచ్చేసి data direction register equal to binary
ఆఫ్ డేటా డైరెక్షన్ రిజిస్టర్లో మనకి ఎక్కడి నుంచి ఉన్నాయి 0 to 7 ఉన్నాయి కాబట్టి 7th వచ్చేసి MSB, తర్వాత 6 5 4 3 2 1 0 ఇది. ఓకే, పోర్ట్ సిలో వచ్చేసి మనకు ఎక్కడి నుంచి ఉన్నాయి 13th నుంచి 8th వరకు ఉన్నాయి కాబట్టి 13 12 11 10 9 8. బిలో వచ్చేసి 8 to 13 వచ్చేసి పోర్ట్ బి. సో ఇక్కడ బి తీసుకుంటున్నాను. DDRC డేటా డైరెక్షన్ రిజిస్టర్ ఫర్ సి పోర్ట్. ఇక్కడ బైనరీ ఆఫ్ పోర్ట్ సిలో మనకి ఇక్కడ నుంచి ఉన్నాయి A0 to A5. సో MSB వచ్చేసి A5 వస్తుంది, A4 A3 A2 A1 A0. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పోర్టు డిని బిని సిని ఆల్ ఆర్ అవుట్పుట్స్ లాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా. సో DD RD అంటే పోర్ట్ డిలో ఉన్న ఆల్ పిన్స్ను అవుట్పుట్ లాగా చేయాలనుకుంటున్నాను. అవుట్పుట్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఆ ప్లేసెస్లో 1 పెడితే చాలా సింపుల్గా 7th ప్లేస్లో 1 6th 1 5 1 4 1 3 1 2 1 1 1 0 1. ఇక్కడ గ్యాప్ అనేది మనకు ఉండదు, కానీ ఇక్కడ మీకు సింటాక్స్ కొద్దిగా అర్థం కావడం కోసం గ్యాప్ ఇచ్చాను, కానీ రియల్గా వచ్చేసి మనకి గ్యాప్ ఉండదు. ఓకే, అలానే మిగిలిన పోర్ట్స్ కూడా చూద్దాం. DDRB ఇక్కడ కూడా 6 పిన్స్ ఉన్నాయి. 6 పిన్స్ను అవుట్పుట్ లాగానే డిక్లేర్ చేస్తున్నాను. DDRC ఇక్కడ కూడా మనకు 6 పిన్స్ ఉన్నాయి, ఇవి కూడా అవుట్పుట్ లాగా డిక్లేర్ చేస్తున్నా. బి అంటే బైనరీ అంటే ఏంటి, ఐదర్ 0 అని ఉండొచ్చు లేకుంటే 1 అని ఉండొచ్చు. ఇక్కడ మనం ఒకవేళ 0 ఇచ్చామనుకుంటే అది ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది, ఆ స్పెసిఫిక్ పిన్ ఆఫ్ పోర్ట్. అదే ఒకవేళ మనకు 1 ఇస్తే అవుట్పుట్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం కోడ్లోకి వెళ్దాం. వాయిడ్ సెటప్ అంటే ఇప్పుడు మనం పిన్స్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ లాగా డిక్లేర్ చేసాం. మనకు పిన్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే వాయిడ్ సెటప్లో డిక్లేర్ చేస్తాం. సో సింపుల్గా దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసాం. నెక్స్ట్ వాయిడ్ లూప్ రాస్తున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ వచ్చినాయి. అవుట్పుట్ డివైసెస్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ అంటే ఎల్ఈడీస్ అనుకోండి. మనకు ఒక పోర్ట్లో ఉన్న ఎల్ఈడీస్ కొన్ని ఆన్ కావాలి, ఇంకొన్ని ఆఫ్ కావాలి, లేకుంటే అన్ని ఆఫ్ కావాలి ఆర్ అన్ని ఆన్ కావాలి. అట్లా మనం డిఫరెంట్ కండిషన్స్ రాసుకుంటుంటాం. అంటే ఆ కండిషన్స్ అంటే ఏంటిది, లాజిక్స్. మరి ఇక్కడ కూడా మరి మన జనరల్ కోడ్లలో లాజిక్స్ రాయడం కోసం ఏది వాడుతున్నాం, డిజిటల్ రైట్ అనే ఫంక్షన్ వాడుతున్నారు. అదే పోర్ట్స్కి వచ్చేసరికి పోర్ట్ అనేది ఒక స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. అదేం చేస్తుందంటే యూజ్డ్ టు గివ్ లాజిక్స్ ఆన్ పోర్ట్ పిన్స్. అంటే మనకు లాజిక్స్ అంటే లో లాజిక్ అన్నా హై లెవెల్ లాజిక్ అన్న ఇవ్వాలంటే ఆ పోర్ట్ పిన్స్కు పోర్ట్ రిజిస్టర్ అనేది వాడుతుంటారు. అది ఎలానో ఇప్పుడు ఒక సింటాక్స్ చూద్దాం. మన ఆర్డినో నానోలో 3 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 పోర్ట్ రిజిస్టర్స్ ఉంటాయి. పోర్ట్ డి, పోర్ట్ సి, పోర్ట్ బి. పోర్ట్ డి సింటాక్స్ వచ్చేసి సేమ్ బైనరీ ఆఫ్ 7 6 5 4 3 2 1 0. పోర్ట్ సి వచ్చేసి బైనరీ ఆఫ్ A5 A4 A3 A2 A1 A0. ఓకే,
పోర్ట్ బిలో వచ్చేసి బైనరీ ఆఫ్ 13, 12, 11, 10, 9, 8. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆల్ ఎల్ఈడీస్ అనేది ఓకే, అవుట్పుట్ డివైజెస్ అంటే ఆల్ ఎల్ఈడీస్ డిక్లేర్ చేసుకున్నాను. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే పోర్ట్ డిలో కొన్ని ఎల్ఈడీస్ హై చేయాలనుకుంటా, కొన్ని ఎల్ఈడీస్ గ్లో చేయొద్దు అనుకుంటున్నా. ఎల్ఈడీస్ అనేది మనకు హై చేయాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నగా ఒక ఎల్ఈడి తీసుకుంటున్నా. ఇలా ఒక కనెక్షన్ ఇచ్చాను. 12th ఆయన వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఎల్ఈడి ఆన్ కావాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? హై ఇస్తే ఆయినోడ్కి హై ఇచ్చేందుకు క్యాథోడ్కి గ్రౌండ్ ఉంది కాబట్టి ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఆయినోడ్కి కనుక లో ఇస్తే ఎల్ఈడి అనేది రివర్స్ బయాస్ నో బయాస్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో దానికోసమని మనం 0 కనుక ఇస్తే లో లాజిక్ ఇచ్చినట్టు, అదే 1 ఇస్తే హై లాజిక్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే పోర్ట్ డిలో మనకు 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఉంది కదా. 7th పిన్ వచ్చేసి హై ఇవ్వాలి, 6th పిన్ హై ఇవ్వాలి, 5th పిన్ 0, 5th పిన్ లో ఇవ్వాలనుకుంటున్నా, 4th పిన్ లో ఇవ్వాలనుకుంటున్నా, 3 పిన్ లో ఇవ్వాలనుకుంటున్నా, 2nd 1, 0, 1 ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఒక కండిషన్. పోర్ట్ సిలో ఉన్న 6 పిన్స్ ఉన్నాయి కదా, వాటిని అన్ని 1s ఇద్దాం అనుకుంటున్నాను. సో దీనికన్నా ముందు బి అని పెట్టాలి, బైనరీ. ఓకే, పోర్టు బిలో వచ్చేసి 13th వచ్చేసి హై ఇద్దాం అనుకుంటున్నా, 12th హై ఇద్దాం అనుకుంటున్నా, 11th హై ఇద్దాం అనుకుంటున్నా, రిమైనింగ్ 0 చేసి మళ్ళీ 8th వచ్చేసి హై ఇద్దాం అనుకుంటున్నా. ఇది నా కండిషన్స్. సింపుల్గా దీన్ని కాపీ చేసేసి మనకి కండిషన్ అనేది లూప్లో రాస్తాం కాబట్టి డిజిటల్ లైట్ ఎల్ఈడి హై లో ఇవన్నీ లూప్లో రాస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా సింపుల్గా లూప్లో రాసేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కోడ్ను మనం కంపైల్ చేయాలి. ఆర్డినో నానో బోర్డు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కామెంట్ లాగా మనకు కొంచెం క్లారిటీ. కంపైల్ చేస్తున్నాను. డౌన్లో ఉన్న ఎగ్జాఫైల్ ఫోల్డర్ కాపీ చేసేసి మన నానోలో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, కోడ్ ప్రకారం ఏమేం కావాలనుకున్నాము? పోర్ట్ డిలో 7th హై అయింది, 6th హై అయింది, 5th 4, 3 లో అయిపోయినాయి, 2, 1, 0 హై అయిపోయింది. ఇది ఓకే. పోర్ట్ సిలో వచ్చేసి ఇది మనకు అనలాగ్ పిన్స్ ఆల్ హై అయిపోయినాయి. ఓకే, పోర్ట్ బిలో వచ్చేసి 13th హై అయిపోయింది, 12th హై, 11th హై, 10th 9th లో, 8th వచ్చేసి హై అయిపోయింది. హై అంటే ఏంటిదంటే రెడ్ కలర్, బ్లూ అంటే లో. ఓకే, ఇలా మనం పోర్ట్ రిజిస్టర్స్ను వాడి సింపుల్గా మనం
కోడ్ కాంప్లెక్సిటీ అనేది తగ్గించవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎల్ఈడీస్ వచ్చేసి పోర్టు సికి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పోర్ట్ సి అంటే ఏంటిది, మనకు D13 to D8. పోర్ట్ సి వచ్చేసి పోర్ట్ బి వచ్చేసి D13 to D8. ఓకే, D13 to D8కు ఎలా కనెక్ట్ చేద్దామో ఇప్పుడు చూద్దాం. ఓకే, 6 LEDs తీసుకుందాం. ఓకే, ఇప్పుడు పోర్ట్ బిలో 13th పిన్ D1 కనెక్ట్, D13th ఇవన్నీ వచ్చేసి మనకు D8 to D13 వచ్చేసి ఏ గ్రూప్ అంటే పోర్ట్ బి. సో దానికోసం వచ్చేసి నేను ఆల్ ఎల్ఈడీస్ వచ్చేసి మనకు అవుట్పుట్ డివైజెస్ కాబట్టి ఇది ఒకటే తీసుకుంటున్నాను, DDRB. ఓకే, ఇక్కడ కూడా పోర్ట్ బి ఒకటి వాడుతున్నా. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ 2 seconds ఇది ఒకటి ఆన్ కావాలి, సెకండ్ 2 seconds ఇది ఒకటి, ఈ రెండు ఆన్ కావాలి, థర్డ్ టైము ఈ 3 ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా అన్ని ఆన్ కావాలి. దానికోసం కోడ్ రాస్తున్నా. ఓకే, మన సింటాక్స్లో వచ్చేసి ఎట్లుంటుంది, 13, 12, 11, 10, 9, 8. ఫస్ట్ కేసులో 13 తెలియడం కావాలి, తర్వాత 12, తర్వాత 11, 10th, 9th, 8th. ఓకే, డిలే ఆఫ్ 2000. నెక్స్ట్ టర్మ్ ఏం కావాలని చెప్పాను, 13th, 12th. నెక్స్ట్ వచ్చేసి ఏం కావాలనుకుంటున్నా, 13, 12, 11. తర్వాత 13, 12, 11, 10th. తర్వాత 9th. తర్వాత వచ్చేసి 8th కూడా ఆన్ కావాలి. అంటే ఫస్ట్ 13 ఆన్ అవుతుంది, ఒక 2 seconds తర్వాత 13తో పాటు 12th ఆన్ అవుతుంది, తర్వాత ఒక 2 seconds తర్వాత 13, 12, 11, ఇంకొక 2 seconds తర్వాత 13, 12, 11, 10, ఇంకొక 2 seconds తర్వాత 13, 12, 11, 10, 9, తర్వాత
8 కూడా ఆన్ అవుతుంది. సో ఈ సింపుల్ ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది ఆన్ అయింది, తర్వాత సెకండ్ ఆన్ అయింది, తర్వాత 11th 10th 9th 8th. ఇప్పుడు అన్నీ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఆన్ అయింది కదా, యాస్టీజ్ ఇది ఆఫ్ అయ్యి తర్వాత ఇది ఆఫ్ అయ్యి తర్వాత ఇది ఆఫ్ అయ్యి ఇది ఆఫ్ అయ్యి ఇది ఆఫ్ అయ్యి ఇది ఆఫ్ అయ్యి అట్లా అన్నీ ఆఫ్ కావాలి. సో దానికోసం వచ్చేసి కోడ్ రాస్తున్నాను. ఫస్ట్ కేసులో 7th ఆఫ్ కావాలి కాబట్టి సింపుల్గా దీన్ని ఆఫ్ చేస్తున్నా. సారీ 8th ఫస్ట్ కేసులో 8th ఎడిట్ అనేది, తర్వాత 9th కూడా ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ కేసులో ఆల్ ఎల్ఈడీస్ ఆన్ అయిన తర్వాత ఫస్ట్ 8th ఎల్ఈడీ ఆఫ్ చేశాను, తర్వాత 9th ఎల్ఈడీ ఆఫ్ చేశాను, తర్వాత 10th ఎల్ఈడీ కూడా ఆఫ్ అయిపోయింది. తర్వాత 11th ఎల్ఈడీ కూడా ఆఫ్ అయిపోయింది. తర్వాత 12th కూడా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 seconds తర్వాత 13th కూడా ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఎల్ఈడీస్ ఆఫ్ అయిపోయిన తర్వాత 2 seconds తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే లూప్ అనేది ఫస్ట్ కానీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నాను కోడ్. త్రీ 4 5 6. ఇప్పుడు 6th అనేది ఆఫ్ అయిపోతుంది. 5th ఆఫ్, 4th ఆఫ్, 3 2 1 మళ్ళీ ఆన్ అవుతూ ఉంటాయి. ఇలా మనం స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉపయోగించి కోడ్ అనేది సింపుల్గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ద్వారా మనం ఫస్ట్ కోడ్తో చూస్తే ఈ కోడ్ అనేది కొద్దిగా ఈజీగా ఉంది. ఓకే, కానీ ఇంకొక అప్లికేషన్లు ఎలా అంటే 2 ఎల్ఈడీస్ వచ్చేసి A0 A1 కనెక్ట్ చేయమని చెప్తారు, ఇంకో 2 ఎల్ఈడీస్ వచ్చేసి 13 12 కనెక్ట్ చేయమని చెప్పారు, ఇంకో 2 ఎల్ఈడీస్ వచ్చేసి 4 3కి కనెక్ట్ చేయమని చెప్పారు. అంటే డిపెండింగ్ అపాన్ పిన్ అవైలబిలిటీస్ వాళ్ళు 6 ఎల్ఈడీస్ కనెక్ట్ చేయాలి, కానీ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ పోర్ట్స్లలో కనెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఇలా మళ్ళీ ప్రీవియస్ కేసు ఫస్ట్ కేసు కోడే రాస్తుంటారు. అలా రాస్తే మళ్ళీ కోడ్ కంప్రెసివ్ పెరుగుతుంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఎట్లా అంటే బై యూజింగ్ ఫంక్షన్, ఒక్కసారి ఒక ఫంక్షన్ రాస్తే అదే ఫంక్షన్ కాల్ చేస్తే అయిపోతుంది. అలా సింపుల్గా కోడ్ రాయొచ్చు వితౌట్ పోర్ట్ రిజిస్టర్స్. దానికోసం వచ్చేసి నెక్స్ట్ ట్యూటోరియల్లో బ్లింకింగ్ మల్టిపుల్ ఎల్ఈడీస్ యూజింగ్ ఫంక్షన్ అనేది ఇంకొక టాపిక్ లాగా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
అను టెక్నాలజీస్.